Hi guys, it's a very long time. Let's see mock test number 212. సో ర్యాపిడ్ ఫైర్లో మనకి 12th మాక్ టెస్ట్ అండి. సో రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సీదా ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ లెటర్ సిరీస్ ఇచ్చాడండి. లెటర్ సిరీస్ మనం చూడగానే మనకి ఐడియా రావాలి ఏంటి ఎలా తీసుకోవాలి బేస్డ్ ఆన్ ఆప్షన్స్ కావచ్చు లేదా సిరీస్లో ఉన్న లెటర్స్ కావచ్చు. ఇక్కడ ఫస్ట్ లెటర్ చూసినట్లయితే వై ఇచ్చాడు, యూ ఇచ్చాడు, క్యూ ఇచ్చాడు, ఎంఐ. సో 25 and 21, 17, 13, 9 గైస్. సో డిఫరెన్స్ ఏంటి చూడండి, ప్రతి లెటర్కి 4 అంటే ఎవ్రీ టైం 4 సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో -4, -4, -4, -4, 9 - 4, 5. ఫిఫ్త్ లెటర్ ఏంటి అంటే ఈ గైస్, అంటే మనకి ఈతో స్టార్ట్ అవ్వాలి, ఎఫ్తో కాదు. సో ఈ రెండు ఆప్షన్స్లో మీరు లాస్ట్ లెటర్ చూసినా ఓకే, లేదా సెకండ్ లెటర్ చూసినా ఓకే, మీ ఆన్సర్ అయిపోయినట్లే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అలానే సాల్వ్ చేయాలి. సో లాస్ట్ లెటర్ చూసినట్లయితే 2, 5, 8, 11, 14. సో ఇవి ఎలా ఉన్నాయంటే 2 ఒక 5 +3 గైస్, 5కి ఒక +3 చేస్తే 8, 8కి +3 చేస్తే 11, 11కి +3 చేస్తే 14, 14కి +3 చేస్తే 17, 17th లెటర్ ఈస్ క్యూ గైస్. సో అంటే లాస్ట్ లెటర్ క్యూ ఉండాలి మనకి, లాస్ట్ లెటర్ క్యూ. సో కాబట్టి మనం ఆప్షన్ ఏని ఆన్సర్గా ఎంచుకోవచ్చు ఇక్కడ. సో అలా మనం ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు, వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చెప్పొచ్చు. ఇక్కడ చూసినట్లయితే రిమైనింగ్ లెటర్స్ కావాలన్నా మీకు ఇక్కడ లాజిక్ పూర్తిగా కావాలి అంటే ఫస్ట్ లెటర్కి -4 చేస్తున్నాడు, సెకండ్ లెటర్ KIGIC అంటే ఆడ్ లెటర్స్, నెక్స్ట్ ఏ రావాలి. సో అంటే ఏం చేస్తున్నా అంటే -2 చేస్తున్నాడు. అండ్ థర్డ్ లెటర్ ROL, ఆర్ అంటే మనందరికి తెలిసిందే 18, ఓ అంటే 15, ఎల్ అంటే 12. సో -3 -3. సో థర్డ్ లెటర్ ఈజ్ -3 అండ్ ఫోర్త్ లెటర్ ఆల్రెడీ ఇప్పుడే చూసాం +3 చేశాడు. సో దిస్ ఈజ్ అ లాజిక్, మొత్తం 4 లెటర్స్కి ఎలా చేస్తున్నాడు, -4, -2, -3 అండ్ దెన్ +3. సో మనం టోటల్ లాజిక్ కావాలంటే అది, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అదంతా అవసరమే లేదు. ఫస్ట్ లెటర్ని తీసుకున్నట్లయితే ఫస్ట్ లెటర్ బేస్ చేసుకొని మనకి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. మిగిలిన 2 ఆప్షన్లో ఏ లెటర్ డిఫరెంట్ ఉందో అది చూసుకొని దాన్ని వెరిఫై చేసుకోవాలి. బ్లైండ్గా సెకండ్ లెటర్ థర్డ్ లెటర్ చూడకండి, ఎందుకంటే సమ్టైమ్స్ అవన్నీ సేమ్ ఉంటాయి. సో ఇక్కడ అన్ని లెటర్స్ మనకి డిఫరెంటే ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఏ లెటర్ తీసుకుని అయిపోతుంది, అప్పుడు చివరి లెటర్ చూడండి. సో మనకి కొంచెం ఈజీగా అయిపోతుంది. సో అలా మనకి ఫస్ట్ లెటర్ ఈ ఉండాలి, లాస్ట్ లెటర్ క్యూ ఉండాలి, అలా ఉన్నది ఒకటే ఆప్షన్, దట్ ఈజ్ ఏ, దట్ ఈజ్ అవర్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. క్రిప్టోగ్రాఫర్ సైఫర్ అన్నారండి. మీకు ఇది కోడింగ్ డీకోడింగ్లో క్రిప్టోగ్రఫీ, ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ అని చెప్పాను నేను, గుర్తుందో లేదో మీకు ఇనిషియల్గా. ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్, సైఫరింగ్, కోడింగ్ అని చెప్పుంటా. కోడింగ్లు ఈ వర్డ్స్ అక్కడ యూజ్ చేస్తాం మనం. క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి అంటే అల్గోరిథం, అంటే ఒక నార్మల్ మెసేజ్ని సర్టెన్ అల్గోరిథమ్స్ యూజ్ చేసి కోడ్ ఫామ్లో మార్చేసేయడం, అంటే ఎవరైనా యాక్సెస్ చేసుకుంటే అది అర్థం కాదు. సో మళ్ళీ ఆ ఆల్గోరిథంని డీకోడ్ చేస్తే ఒరిజినల్ మెసేజ్ వచ్చి మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని క్రిప్టోగ్రఫీ అంటారు. సో అంటే సైఫరింగ్ అంటే ఒక హిడెన్ ఇన్ఫర్మేషన్ని సెండ్ చేయడం అనమాట. సో సైఫరింగ్ అంటే, సో క్రిప్టోగ్రఫీ, సైఫరింగ్, దట్స్ 2 ఆర్ రిలేటెడ్ అండ్ సిమిలర్ వర్డ్స్. సో ఇప్పుడు అలాంటి రిలేటెడ్ వర్డ్స్ ఉన్నవే మనం చూస్ చేసుకోవాలి. అనాలజీ, ఇది వర్డ్ అనాలజీ. సో ఈ రెండింటి మధ్య ఏ కైండ్ ఆఫ్ రిలేషన్ ఎగ్జిస్ట్ అయిందో దట్ కైండ్ ఆఫ్ రిలేషన్, సో విచ్ ఆప్షన్స్ సూటబుల్ ఫర్ దట్, ఆ కైండ్ ఆఫ్ రిలేషన్కి సూటబుల్ ఆప్షన్ ఏంటో మనం చూసుకోవాలి. ఇక్కడ క్యాలిగ్రఫీ అంటే మీరు వినుంటారు, ఇంగ్లీష్ 1 wordsలో వచ్చి ఉంటుంది. క్యాలిగ్రఫీ అంటే మన చేతి రాత గురించి చెప్పేదండి, అంటే హ్యాండ్ రైటింగ్ సంబంధించింది. 1 wordsలో వస్తుంటాయి మీకు ఇవన్నీ, ఆ క్రిప్టోగ్రఫీ కానీ, క్యాలిగ్రఫీ కానీ, ఈ హిపోథెరపిస్ట్ కానీ. ఇవి కెమెరోగ్రాఫర్, ఇది యాక్చువల్లీ వీడియోగ్రాఫర్ అండి, ఇక్కడ మిస్ అయినట్లుంది. వీడియోగ్రాఫర్ ఇవన్నీ ఇట్స్ నాట్ వీడియోగ్రాఫర్ అంటే ఒక పర్సన్, కెమెరాగ్రాఫర్ ఈ పర్సన్, మనకు వాటి గురించి ఇది అనేది కాదు. సో ఇవి రిలేటెడ్ కాదు. అండ్ కాలిగ్రఫీ అంటే మనందరికీ తెలుసు హ్యాండ్ రైటింగ్ సంబంధించింది, కాన్వర్స్కి సంబంధించింది కాదు. సో ఇక్కడ హిపోథెరపిస్ట్ అంటే మనకి హార్స్ గురించి డీల్ చేసే వాళ్ళని హిపోథెరపిస్ట్ అంటండి. ఇలా అయితే సైఫరింగ్ గురించి డీల్ చేసే వాళ్ళని క్రిప్టోగ్రాఫర్ అంటారు, హార్స్ గురించి డీల్ చేసే వాళ్ళని హిపోథెరపిస్ట్ అంటారు. సో హిపోథెరపిస్ట్, ఇక్కడ మీకు ఈ థెరపిస్ట్ అంటేనే మీకు అర్థమైపోయాలి. ఇంగ్లీష్లో మీకు రూట్ వర్డ్స్లో చెప్పుంటారు మన సారు, అంటే పర్టికులర్ థింగ్స్ని డీల్ చేసి అతన్ని మనం అలా ఈ PIST థెరపిస్ట్ అంటే సంథింగ్, ఒక్కొక్క దాన్ని ఫిజియోథెరపిస్ట్ అని చెప్తుంటాం. మనం ఎక్కువ యూజ్ చేసేది ఫిజియోథెరపిస్ట్ అని, ఎందుకు బాడీ యొక్క జనరల్ ఎలిమెంట్స్ని ట్రీట్ చేసే వాళ్ళని ఫిజియోథెరపిస్ట్ అంట, ఫిజికల్. సో ఇక్కడ హిపోథెరపిస్ట్ అంటే హిపో అంటే మనకి ఇక్కడ హార్స్కి సంబంధించిందండి.
సో ఇది మన ఆన్సర్ ఇక్కడ. సో ఈ వర్డ్స్కి సంబంధించినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. బ్లైండ్గా ఏదో ఒక వర్డ్ తీసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయకండి. ఆ వర్డ్స్ గురించి మీకు క్లారిటీ ఉంటేనే, మీరు అర్థమైనప్పుడే వాటిని ట్రై చేయండి, లేదంటే దాన్ని స్కిప్ చేయడానికి మంచిది. ఎందుకంటే మనకి 2 మార్క్స్ రాని వాటి నుంచి రాంగ్ ఆన్సర్ ఎంచుకుంటే 2.5 మార్క్ కోల్పోతాం. అండ్ టైం వేస్ట్, మనకి ఎగ్జామ్లో టైం చాలా ప్రీషియస్. సో ఇలా లాస్ట్ సిహెచ్ఎస్ఎల్ 2024 ఎగ్జామ్లో చూసినట్లయితే మనకి ఇలాంటి క్వశ్చన్స్ బాగానే ఇచ్చాడండి. ఒక్కొక్క స్లాట్లో 2 క్వశ్చన్స్ కూడా ఇచ్చున్నాడు. సో అందుకే నేను లాస్ట్ 2-3 దాదాపు 4-5 మాక్ టెస్ట్లో మీకు ఈ వర్డ్స్ రిపీట్ అయ్యేలా నేను ప్లాన్ చేసి మీకు అవి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏదైతే మనం అనాలజీ, వర్డ్ అనాలజీకి సంబంధించి నోట్స్ చెప్పుకున్నామో వాటిని ఒకసారి రెఫర్ చేసుకోండి. అండ్ ఇంగ్లీష్ 1 వర్డ్స్ కూడా రెఫర్ చేసుకోండి. మీకు బోత్ అక్కడ యూజ్ అవుతుంది, ఇక్కడ యూజ్ అవుతుంది. మిగిలినవి జనరల్ స్టడీస్లో కవర్ అవుతాయి. సో మ్యాక్సిమం 80-90% ఆన్సర్ చేయొచ్చు. ఒక 10% ప్యూర్లీ మనకి పూర్తిగా తెలియని వర్డ్స్ ఏమైనా ఇస్తే తప్ప, వాటికి మనం కూడా ఏం చేయలేము, వదిలేయడం తప్ప. తెలివిగా వదిలేయడం కూడా గొప్పే ఇక్కడ. సో ఆన్సర్ చేయడం కన్నా. డైరెక్షన్ అండి, ఇక్కడ డైరెక్షన్ అంటే మనకి షార్ట్ కట్ అనిపిస్తుంది, కానీ ఇక్కడ నంబర్ ఆఫ్ పర్సన్స్ అనే వాళ్ళు పాయింట్స్ ఎక్కువ ఇచ్చాడు. అండ్ ఈ పాయింట్స్ని బేస్ చేసుకుని ఫైనల్గా ఎవరి నుంచి ఏదన్నా అడగచ్చు మనల్ని. సో మనం ఏం చేయాలి అంటే దాన్ని డయాగ్రామ్ డ్రా చేసుకోవడమే ఉత్తమం. పాయింట్ ఏ ఈజ్ ఈస్ట్ ఆఫ్ ద పాయింట్ బి అన్నాడండి. పాయింట్ ఏ అనేది బీకి ఈస్ట్ డైరెక్షన్లో ఉందంటున్నాడు. స్టేట్మెంట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ గైస్ ఇక్కడ. చూడండి, పాయింట్ ఏ ఈజ్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి. పాయింట్ బికి ఈస్ట్ డైరెక్షన్లో ఏ ఉందన్నమాట. ఆఫ్ ఉంటే మిమ్మల్ని ఇలా రివర్స్ చూడమని చెప్పుంటాను నేను బ్లడ్ రిలేషన్లో, మీకు గుర్తుందో లేదో. సో ఆఫ్ అంటే ఏంటి అంటే విత్ రెస్పెక్ట్ టు, ఇలా చూస్తే మనకి ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ బట్ అని ఇచ్చాడు. ఇక్కడ హూ అనే వర్డ్ ఇచ్చుంటే బి గురించి మాట్లాడినట్టు. అలాంటి వర్డ్ కాకుండా అండ్, బట్ ఇవి ఏ ఉన్న ఫార్మర్ 1, సో ఇతని గురించే మాట్లాడుతున్నట్టు. సో ఇక్కడ పాయింట్ ఏ అనేది బీకి ఈస్ట్లో ఉంది, బట్ సౌత్ ఆఫ్ పాయింట్ సి, సికి సౌత్లో ఉందని అర్థం. ఆ స్టేట్మెంట్ని అర్థం చేసుకోగలిగితే రాసుకోవడం చాలా ఈజీ అవుతుందండి. ఇది మన డైరెక్షన్స్ మన మైండ్లో ఉండాలని మీకు క్లాస్లో క్లియర్గా చెప్పాను నేను. సో మనం ఫేస్ చేస్తున్నది ఏదైనా నార్త్గా కన్సిడర్ చేయాలి. మన లెఫ్ట్ వెస్ట్, మన రైట్ ఈస్ట్, అండ్ బాటమ్ ఆర్ బ్యాక్ అనేది సౌత్. సో ఇప్పుడు చూడండి, ఈస్ట్ డైరెక్షన్ అంటే మనం రైట్ తీసేసుకున్నాం, బీకి ఈస్ట్. అండ్ ఏ ఈజ్ సౌత్ ఆఫ్ సి అంటే బాటమ్కి చూపించేలా సిని టాప్లో పెట్టాం. సో దాట్స్ ఇట్. పాయింట్ బి ఈజ్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ డి అన్నాడండి. పాయింట్ బి అనేది డి అనే పాయింట్కి ఈస్ట్లో ఉందన్నాడు. అప్పుడు డి అనే పాయింట్ వెస్ట్లో ఉండాల్సిందే కదా. సో ఇప్పుడు చూడండి, అండ్ పాయింట్ డి ఈజ్ నార్త్ ఆఫ్ పాయింట్ ఈ. డి అనేది ఈకి నార్త్లో ఉందంట. అంటే ఈ ఇక్కడ ఉంటే అప్పుడు ఇది నార్త్ అవుతుంది, ఇది ఈస్ట్ అవుతుంది. సో ఇక్కడ అండ్ పాయింట్ ఈజ్ వెస్ట్ ఆఫ్ ఎఫ్ అన్నాడండి. పాయింట్ ఈ అనేది గైస్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటి అంటే రాస్తాను. ఇప్పుడు ఎఫ్ని నేను ఎక్కడ రాయాలి? ఈ అనేది వెస్ట్లోనే ఉంది. నేను ఎఫ్ని ఇక్కడ రాసినా ఈ వెస్ట్లోనే ఉంటుంది, ఎఫ్ని ఇక్కడ రాసినా ఈ వెస్ట్లోనే ఉంటుంది. సో బట్ ఎఫ్ ఇక్కడ రాయాలా లేదా వాటి మధ్యలో రాయాలా లేదా అటువైపు రాయాలా అనేది మనకి ఒకటి క్లియర్గా డిస్టెన్సెస్ అనేవి మెన్షన్ చేయలేదు. విచ్ పాయింట్ ఈజ్ నార్త్ ఆఫ్ పాయింట్ ఎఫ్ అన్నాడు. సో ఎఫ్ అనే పాయింట్కి బి నార్త్ అవ్వచ్చు, ఏ నార్త్ అవ్వచ్చు, సి నార్త్ అవ్వచ్చు. సో ఎఫ్ యొక్క పొజిషన్ వీ కాంట్ ఫైండ్. ఎఫ్ ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు, ఎక్కడన్నా పెట్టచ్చు. ఎందుకంటే ఈ అనేది ఎఫ్కి వెస్ట్లోనే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా లేదండి. సో ఇలాంటప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది అంటే కెనాట్ బి డిటర్మైన్డ్. సో మీరు గమనించారో లేదో, ఎస్ఎస్సిలో 80-90% కెనాట్ బి డిటర్మైన్ ఉంటే అదే ఆన్సర్ వస్తుంది, బట్ 100% కాదు. బీ కేర్ఫుల్. సో మీకు ఇక్కడ అన్సర్టెనిటీ వచ్చినప్పుడు కెనాట్ బి డిటర్మైన్ ఆప్షన్ ఉందా అంటే దెన్ ఓకే కూల్, ఛాన్సెస్ ఉన్నాయి. లేదా ఆప్షన్స్ ఉన్నాయి, మీకు అన్సర్టెనిటీ వచ్చింది అంటే మనం ఎక్కడ రాంగ్ చేసామని. సో మళ్ళీ దాన్ని త్వరగా రెక్టిఫై చేసుకోగలిగితే బెటర్. లేదా మార్క్ రివ్యూ పెట్టుకుని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడం మంచిది. గాట్ ఇట్. సో అది మనం ఇక్కడ చూడాల్సింది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, దట్స్ వెరీ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్లాసిఫికేషన్ అండి, లెటర్ క్లాసిఫికేషన్. ఈ లెటర్స్ మధ్య ఉన్న వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ కానీ లేదా ఈ లెటర్స్ని ఫామ్ చేసే విధానం బేస్ చేసుకొని కానీ మనం ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎం అంటే మనకి 13th లెటర్, ఓ అంటే 15, ఆర్ అంటే 18, వి అంటే 22, ఏ 1 యాజ్ వెల్ యాజ్ 27. ఒకసారి నంబర్స్ చూడండి ఎలా ఉన్నాయో. 13, 15 + 2, 15, 18 + 3, 18, 22 + 4, 22, 27 + 5. సో వాటి మధ్య గ్యాప్స్ అనేవి 2, 3, 4, 5 ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇట్స్ గుడ్. చూద్దాం నెక్స్ట్ అనేది. ఇక్కడ సి అంటే 3, ఈ అంటే 5, హెచ్ 8, 12, 17 + 2 + 3 + 4 + 5. సో సేమ్ లాజిక్, సో నాట్ ఏ ప్రాబ్లం. 18, 20, 23, 27 అండ్ 6 ఏ 1 అనుకుంటే
సో 18 20 అంటే +2, 20కి +3 చేస్తే 23, 23 +4 చేస్తే 24, 24 ఆర్ 1 + 5 6. ఇది కూడా సేమ్ లాజిక్. ఇంకా మిగిలింది ఇదే 7 9 12 16 22 అయిపోయిందండి ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ 16 22 అంటే +6 చేస్తాడు, మనకు అన్నిట్లలో +5 ఉందండి. సో ఇది డిఫరెంట్, ఇక్కడ యూ ఉండాలి, అక్కడ యూ ఉంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేది. సో దట్ ఈస్ అ డిఫరెంట్, దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో ప్లేస్ వాల్యూస్ మనకు కొంచెం త్వరగా వెరిఫై చేసుకోగలిగినప్పుడు ప్రాబ్లం అనేది చాలా ఈజీ అవుతుంది గైస్. మీకు అందుకే నేను ప్లేస్ వాల్యూస్ని గుర్తుంచుకోవడానికి యువ విష్, మీరు ఏ విధంగా గుర్తుంచుకోగలరో ఆ విధంగా గుర్తుంచుకోండి. ఇలానే ఉండాలని కాదు, మీకు అలా మైండ్కి లెటర్ చూస్తే నంబర్ రావాలి, నంబర్ చూస్తే లెటర్ గుర్తు రావాలి. అలా గుర్తుంచుకున్నట్లయితే క్వశ్చన్ సెకండ్స్లో సాల్వ్ చేయగలుగుతాం. లేదు అంటే అలా వదలలేము, ఇలా ఆన్సర్ రాదు, టైం వేస్ట్ అవుతుంది. మనకి టైం చాలా ప్రీషియస్ ఎస్ఎస్సిలో, అది మీ అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఆల్ క్రేయన్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు అండ్ కంక్లూషన్ ఇచ్చాడు. సో మనం స్టేట్మెంట్స్ని ఫస్ట్ డయాగ్రామెటిక్గా రిప్రజెంట్ చేసుకోవాలి, వెన్ డయాగ్రామ్స్. ఆల్ క్రయాన్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ అన్నాడు. సో దీస్ ఆర్ క్రయాన్స్ అనుకుంటే ఇవి ఎక్స్పెన్సివ్ అంటున్నాడు. సో ఎక్స్పెన్సివ్, ఎందుకంటే క్రయాన్స్ ఇస్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎక్స్పెన్స్, అప్పుడే మనకి అది కంప్లీట్ క్రయాన్స్ అన్ని ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. నో బ్లూ ఈజ్ ఎ రెడ్, సమ్ క్రయాన్స్ ఆర్ పెన్స్, సమ్ క్రయాన్స్ ఆర్ పెన్స్ అన్నాడండి. సో ఇవి పెన్స్గా రాసుకోవచ్చు మనం. ఇది స్టేట్మెంట్ రిలేటెడ్ లేదు, తర్వాత ఏమైనా ఉంటే చూద్దాం. ఆల్ పెన్స్ ఆర్ బ్లూ అన్నాడండి. ఆల్ పెన్స్ ఆర్ బ్లూ అంటున్నాడు. ఆల్ పెన్స్ ఆర్ బ్లూ అండ్ నో బ్లూ ఈజ్ ఏ రెడ్, నో బ్లూ ఈజ్ ఏ రెడ్ అంటున్నాడు. సో ఇది గైస్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్, బ్లూ. సో లెట్స్ సీ కంక్లూషన్స్. సమ్ రెడ్ ఆర్ ఎక్స్పెన్సివ్, ఇక్కడ రెడ్కి ఎక్స్పెన్సెస్కి ఏ రిలేషను లేదు, దట్స్ నాట్ ఫాలోస్. ఆల్ క్రయాన్స్ ఆర్ రెడ్, యాక్చువల్లీ క్రయాన్స్ ఇక్కడ ఉన్నాయి, రెడ్ ఇక్కడ ఉంది. ఈజ్ దేర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ క్రయాన్స్ అండ్ రెడ్? నో రిలేషన్, నాట్ ఫాలోస్. నో పెన్ ఆర్ రెడ్, పెన్ ఏది రెడ్ కాదన్నాడు, కరెక్టే కదా. ఇక్కడ పెన్స్ ఇక్కడ ఉన్నాయి, రెడ్ ఇక్కడ ఉంది, పెన్ ఏమన్నా రెడ్ అవుతుందా? లేదు, దట్స్ రైట్. బట్ నెగిటివ్ కంక్లూషన్ రైట్ అయితే మనం ఏం చెక్ చేస్తాం? నగేషన్ని చెక్ చేస్తాం. సో నో అనేదానికి నగేషన్ ఏమొస్తుంది మనకి? సమ్ అని చూపించాలి. అదే సమ్ నాట్ అని ఉంటే మనం ఏమని చూపిస్తాం? ఆల్ అని చూపిస్తాం. సో ఇవి నగేషన్గా కన్సిడర్ చేస్తాం మనం. అంటే ఇప్పుడు ఏ పెన్ను రెడ్ కాదు అన్నాడు, ఇక్కడ యాక్చువల్లీ డయాగ్రామ్ అలానే ఉంది, మనం ఏం చూపించాలి ఇప్పుడు? లేదు కొన్ని పెన్నులు రెడ్ అవుతాయని చూపిస్తే అప్పుడు ఈ కంక్లూజన్ రాంగ్ అని చెప్పగలుగుతాం. సో ఇప్పుడు ఆ కొన్ని పెన్నులు రెడ్ అవుతాయా అనేది మనం చెక్ చేయాలి బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్స్. సో దీస్ ఆర్ పెన్స్, దీస్ ఆర్ రెడ్. స్టేట్మెంట్ చూడండి, ఆల్ పెన్స్ ఆర్ ఏమన్నాడు? బ్లూ అన్నాడు. ఆల్ పెన్స్ ఆర్ బ్లూ. నెక్స్ట్ చూడండి, నో బ్లూ ఈజ్ ఎ రెడ్ అన్నాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది మనకి? బ్లూ అండ్ రెడ్ ఆర్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అంటే స్టేట్మెంట్ 2 and 4 స్టేట్మెంట్ మనం కన్సిడర్ చేసినట్లయితే ఇది వైలేట్ చేయబడుతుంది. సో కాబట్టి నగేషన్ అనేది పాసిబుల్ కావట్లేదు. వెన్ నగేషన్ ఈజ్ నాట్ పాసిబుల్, ద కంక్లూషన్ ఈజ్ ఆల్వేస్ ఫాలోస్. ద నెగిటివ్ కంక్లూషన్ ఈజ్ ఆల్వేస్ ఫాలోస్. ఇఫ్ నగేషన్ ఈజ్ పాసిబుల్, ద నెగిటివ్ కంక్లూషన్ ఈజ్ రాంగ్. అంటే ఈ పాసిబిలిటీ ఉందండి, లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పి దాన్ని రాంగ్ అంటాం. ఇప్పుడు ఆ పాసిబిలిటీ లేదు కాబట్టి అది 100% అవును, ఏ పెన్ను రెడ్ కాదు అని మనం డిక్లేర్ చేయొచ్చు. ఓకే, ఒక నెగిటివ్ కంక్లూషన్ రైట్ అయినప్పుడు మాత్రమే ఈ వెరిఫికేషన్, మిగతా ఎప్పుడు ఈ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు మనం. నెక్స్ట్, నో ఎక్స్పెన్స్ ఈజ్ ఎ బ్లూ అన్నాడు. కానీ ఇక్కడ ఎక్స్పెన్సెస్ బ్లూ ఆర్ ఇంటర్సెక్టెడ్ కదా. చూడండి, బ్లూ అండ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇంటర్సెక్టెడ్. సో నో ఎక్స్పెన్సెస్ ఆర్ బ్లూ అంటే రాంగ్ కదా. ఆల్రెడీ సమ్ ఎక్స్పెన్సెస్ ఆర్ బ్లూ అని ఉంది ఇక్కడ. సో ఏది కాదనేది తప్పు కదా. సో కాబట్టి బేస్డ్ డయాగ్రామ్ ప్రకారమే ఇది రాంగ్. నెగిటివ్ కంక్లూషన్ రాంగ్ అయితే మనం దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఏది రాంగ్ అయినా రాంగ్ అంతే, ఇంకా దాన్ని మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఒక నెగిటివ్ కంక్లూషన్ రైట్ అయితేనే మనం వెరిఫై చేసుకోవాలి, క్రాస్ వెరిఫికేషన్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అంతకుమించి అయితే ఇంత ఎక్సెప్షన్స్ గేమ్ లేవండి. సో దట్స్ వెరీ క్లియర్ గైస్. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఓన్లీ కంక్లూషన్ 3 follows. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఎనఫ్. క్లియర్? సో ఇది కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నారు అంటే 30 secondsలో చేయొచ్చండి ఈ క్వశ్చన్ని. లేదంటే ఇంకొక 10 seconds, 40 to 45 seconds. సో మనకి 2 marks రావాలి కదా. సో బీ కేర్ఫుల్. మనకి ఇన్ని స్టేట్మెంట్స్, ఇన్ని కంక్లూషన్స్ అయితే ఇవ్వడు. మ్యాక్సిమం 3 స్టేట్మెంట్ లేదా 4 స్టేట్మెంట్స్ ఇచ్చిన 2 కంక్లూషన్స్ అలా అడుగుతాడు కాబట్టి మనకి ఈజీగానే అయిపోతుంది. ఇక్కడైతే 4 ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్.
కోడింగ్ డీకోడింగ్. సో మనం కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి, బ్లైండ్గా మొత్తం క్వశ్చన్ చదువుతూ ఉండొద్దు. ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్ కోడింగ్ డీకోడింగ్లో మనం టైప్స్ చెప్పుకున్నాం, ఆ టైప్లో ఇది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది మనం చూసుకోగలిగితే మనం ఎలా ఆలోచించాలనేది అర్థమైపోతుంది. సో ఇక్కడ మీరు కన్సిడర్ చేసినట్లయితే సారీ, సో GLOSV HOTL హోటల్, కానీ ఇక్కడ GLOSV అనేది ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది కనపడుతుంది, గమనించారా? G తర్వాత L తర్వాత O, S తర్వాత S అండ్ V. సో ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది గుర్తించగలిగితే ప్రాబ్లం త్వరగా సాల్వ్ అవుతుందండి. అంటే ఇక్కడ ఏం చేశాడంటే ద గివెన్ లెటర్స్ రైట్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ EHLOT గైస్. సో ఇప్పుడు వీటికి ఏం చేస్తున్నాడు అంటే +2 +4 +3 ఈకి +2, హెచ్కి +4, ఎల్కి +3, ఓకి +4, టీకి +2. సో మనకి అయితే ఒక లాజిక్ అనేది ప్యాటర్న్లో లేదు. ఇక్కడ 2 4 3 4 2 అని ఇచ్చాడు. ఇలాంటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే క్వశ్చన్ యాస్టీజ్ ఉంటుందండి, కాపీ పేస్ట్. అంటే ఇక్కడ ఎన్ని లెటర్స్ వచ్చాయి 5, నెక్స్ట్ కూడా 5 ఉంటుంది, క్వశ్చన్ కూడా 5 ఉంటుంది. అప్పుడే మనకి ఈ కైండ్ ఆఫ్ లాజిక్ అనేది అప్లై అవుతుందండి. సో డిఫరెంట్ ఉన్నాయంటే లాజిక్ అనేది కామన్గా ఉంటుంది. ఒకటి 2 3 4 అలా ఇంక్రీజ్ అవ్వడం, లేదా 2 4 2 4 రావడం, లేదా 2 4 3 2 4 3 రావడం, అలా కాన్స్టెంట్ లాజిక్ ఉంటుంది డిఫరెంట్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నప్పుడు. సో ఇలా ఒక కాన్స్టెంట్ లేకుండా డిఫరెంట్ లాజిక్ ఒకటి వచ్చింది అంటే మాత్రం చూడండి, నెంబర్ ఆఫ్ లెటర్స్ అన్నిట్లలో కామన్ ఉంటుంది, ఎందుకంటే ఇది యాస్టీజ్ అలానే మనం కాపీ చేయాలంతే. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే బోర్డ్ అనే వర్డ్ ఇచ్చాడు, BROAD. దీనికి వాడు ఇచ్చిన కోడ్ ఏంటి అంటే ILWYZ. సో ఫస్ట్ మనం అనుకునేది ఏంటంటే దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. సో ABDOR కోడ్ కరెక్టేనా? ఇస్ దర్ ఎనీ అదర్ లాజిక్ గైస్? ఎందుకంటే ఈ నెంబర్స్ అక్కడ కాపీ కావట్లేదు మనకి. I ఇచ్చాడు, సో ఓకే +8 అనుకుందాం, బీకి +10, డీకి ఆపోజిట్ లెటర్ అవుతుంది W. యా, ఇక్కడ అనదర్ లాజిక్ అప్లై చేయబడిందండి. దీన్ని బేస్ చేసుకుని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. దీస్ ఆర్ రివర్స్ స్పేస్ అండ్ రివర్స్లో రివర్స్ స్పేస్ ఇచ్చాడండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసి రివర్స్ స్పేస్ రాశాడు. సో ఇక్కడ ఏకి జెడ్, ఆర్కి I, బీకి Y, ఓకి L, డీకి W. దీస్ ఆర్ రివర్స్ స్పేస్ అండ్ రివర్స్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసి మళ్ళీ రివర్స్ ఆర్డర్లో రివర్స్ స్పేస్ రాస్తున్నాడు గైస్. దట్ ఈస్ ద లాజిక్. చూసారుగా, మనకి సాల్వ్ చేసేటప్పటికే క్లారిటీ వస్తుందండి. సో ఈకి V, టీకి G, హెచ్కి S, ఓకి L, ఎల్కి O. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసి వాటిని రివర్స్ స్పేస్ని రివర్స్ ఆర్డర్లో రాశాడు. సో సమ్వాట్ డిఫికల్ట్, బట్ మనం ఇలా ట్రై చేస్తే ఈజీగా వస్తుంది. ఒకటే దగ్గర ఆలోచిస్తూ కూర్చుంటే మాత్రం మనం సాల్వ్ చేయలేము. సో లెట్స్ సీ ద క్వశ్చన్ వర్డ్ MIGHT. సో ఏం చేయాలి మనం? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ లెటర్? GHIMT. ఇప్పుడు వీటికి రివర్స్ ఆర్డర్లో మనం ఏం చేయాలి? టీకి అయితే G వస్తుంది, ఎంకి అయితే N, ఐకి అయితే R, హెచ్కి అయితే S, జీకి అయితే T. GNRST. వేర్ ఈస్ ద ఆప్షన్? ఢిల్లీ. దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో రివర్స్ ఆర్డర్లో రాస్తున్నాడు రివర్స్ పేజ్ని. సో అందుకే ఆల్ఫాబెట్స్ మీద కమాండ్ ఉన్నప్పుడు వాటిని గుర్తించడం మనకి చాలా ఈజీ అవుతుందండి. అందుకే మిమ్మల్ని నేను అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకున్న ఎంతవరకు నేర్చుకుంటే అంతవరకు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంతే. 100% సిలబస్ చూడాలి అని చెప్పేసి పర్ఫెక్షన్ లేకుండా అలా చదువుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం లేదు. ఎగ్జామ్లో మనకి స్ట్రైక్ కావు, ఎందుకంటే ఎగ్జామ్లో మనకి ఏ క్లూస్ దొరకవు, మనమే వెతుక్కోవాలి. సో మనకి స్ట్రైక్ అవ్వాలి అంటే దాని మీద పర్ఫెక్షన్ ఉంటేనే స్ట్రైక్ అవుతుంది చూడగానే లాజిక్స్ అనేవి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇక్కడ డయాగ్రామ్ మిస్ అయింది. అవి కెన్ ఐ డ్రా ద డయాగ్రామ్? నో ప్రాబ్లం. ఇదండి డయాగ్రామ్. సో చూడండి, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో దీనికి ఏది సూటబుల్? బర్డ్స్, స్పారో, ఈగల్ అన్నాడు. యాక్చువల్లీ దీనికి మనకి ఏ డయాగ్రామ్ వస్తుందండి?
బర్డ్స్ స్పారో ఈగిల్ అంటే సో స్పారో ఈగల్ ఆ రెండు మనకి బర్డ్సే. సో ఈ కైండ్ ఆఫ్ డయాగ్రామ్ వస్తుంది. ఇది స్పారో, ఇది ఈగల్, ఇది బర్డ్స్. మేల్, లాయర్, ఫీమేల్. ఎస్, దిస్ ఈస్ సూటబుల్ ఆన్సర్. లాయర్లో సమ్ మెంబర్స్ ఆర్ మేల్, సమ్ మెంబర్స్ ఆర్ ఫీమేల్. బట్ మేల్కి ఫీమేల్కి రిలేషన్ ఉండదు. మేల్ కంప్లీట్లీ డిఫరెంట్, ఫీమేల్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది సూటబుల్ మనకి. దట్ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్యాటు, టైగరు, లిపార్డ్. అవి మూడు డిఫరెంట్ అనిమల్స్. ఇలా రాసుకోవచ్చు వాటికి. వాటరు, స్టీము, రాక్ అన్నాడు. సో స్టీమ్ అంటే మనకి ఒక జలపాతం, చిన్న ఏరు లాంటిది. వాటర్ దట్స్ ఎ బాడీ కంప్లీట్, అదొక థింగ్, పదార్థం. రాక్ ఒక కంప్లీట్ పదార్థం. ఇండివిజువల్గా తీసుకోవాలంటే వీటిని ఇలా మనం సపరేట్గానే తీసుకోవాల్సి ఉంటుందండి. రాక్ వేరు, వాటర్ వేరు, స్ట్రీమ్ వేరు. అదొక మెటీరియల్స్లా తీసుకోవాలి వాటిని, అంతే. లేదు రిలేషన్ ఉంది అనుకుంటే అవి మూడు ఇంటర్సెక్టెడ్ కూడా వస్తాయి. బట్ మనకి ఆప్షన్స్లో అలా ఏమి ఇవ్వడు. సో ఇవి మనకి మిగిలిన వాటికి. సో మన ఆన్సర్ దీనికి సూటబుల్ అయ్యేది ఏంటి అంటే ఆప్షన్ బి సూటబుల్ గైస్. ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర మనం కొంచెం టైం సేవ్ చేసుకోవాలి, మిగిలిన వాటి దగ్గర స్పెండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 17, 80, 91, 101, 41, 56. కామన్ డిఫరెన్స్ ఇక్కడేమో 13, ఇక్కడేమో 10, 41. కానీ ఇక్కడ డిజిట్స్ ఆపరేషన్ చేయొద్దని చెప్పి క్లియర్గా చెప్పాడు. అలాంటప్పుడు వీటి మధ్య రిలేషన్ చూసుకొని మనం సెర్చ్ చేసుకోవాలి. 147, 192, 97, 48. సమ్ ఆఫ్ నంబర్స్. ఒక్కొక్క ప్రైమ్ నెంబర్ ఉందండి ఇక్కడ. 67, 101, 41. బట్ ఇక్కడ రెండు ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ఒక్కొక్కటి కాంపోజిట్ నెంబర్ ఉంది. ఇక్కడ బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. బోత్ ఆర్ 19 and 29 బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. లేదు ఇంక సమ్ అదర్ రిలేషన్ ఏమైనా ఉందా? వాటి మీద డిఫరెన్సెస్ అయితే ఈక్వల్ కావట్లేదు. అవి వాటికి ఫ్యాక్టర్స్ చూద్దామా అంటే ఛాన్సే లేదు, ఎందుకంటే అవన్నీ ప్రైమ్ నెంబర్స్, కో ప్రైమ్స్. ఫ్యాక్టర్స్ అయితే రావు. కానీ ఇక్కడ 13, 13 ఇది చేయొద్దు అన్నాడు. అది కానీ చేస్తే మాత్రం మీ ఆప్షన్ సి అవుతుంది. ఎందుకంటే 1 + 9 10, 10 + 19 29, 1 + 9 10, 10 + 91 101, 6 + 7 13, 13 + 67 80 పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇది కాదు. బట్ వాడు ఇక్కడ ఆపరేషన్ చేయొద్దు అన్నాడు. పర్ఫామ్ ఆపరేషన్ 1 and 3 ఈజ్ నాట్ అలౌడ్. క్లియర్గా చెప్పాడు వాటి మధ్య అథమెటికల్ ఆపరేషన్ చేయొద్దని, మ్యాథమెటికల్ రిలేషన్స్. సో మనం దాన్ని కన్సిడర్ చేయొద్దు, బ్లైండ్గా అయితే చేయొద్దు. సో ఆన్సర్ అయితే ఆప్షన్ డి అవుతుంది గైస్. ద 2 ఆర్ ప్రైమ్ నెంబర్స్, రిమైనింగ్ ఆర్ నాట్. అవి కో ప్రైమ్స్ అంతే, రెండు ప్రైమ్ నెంబర్స్ అయితే కాదు. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనం ఆడ్ ఫిగర్ని ఐడెంటిఫై చేయాలి. లెట్స్ సీ గైస్. ఇక్కడ మనకి యారో అనేది వాటి సైడ్స్ని కట్ చేస్తుందండి. అన్ని డయాగ్రామ్లో యారో కట్ దేర్ సైడ్స్ని కట్ చేస్తూ వెళ్తుంది యారో అనేది. కానీ ఈ డయాగ్రామ్లో మాత్రం ఒక సైడ్ని ఒక వెటెక్స్ నుంచి వెళ్తుంది ట్రయాంగిల్లో. సో దట్ ఈస్ ద డిఫరెంట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చెప్పొచ్చు మనం. యాక్చువల్లీ యారోస్ అని ఇక్కడ టాప్ చూపిస్తున్నాయి. ఈ రెండు ఆప్షన్స్లో మాత్రం సేమ్ మనకి నార్త్ వెస్ట్ కార్నర్ చూపిస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చెప్పలేం. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే అన్ని సైడ్స్ని, 2 సైడ్స్ని కట్ చేస్తూ వెళ్తుంది యారో. బట్ ఇక్కడ మాత్రం ఒక్క సైడ్నే కట్ చేస్తూ ఒక వెటెక్స్ నుంచి వెళ్తుంది. దట్స్ ద డిఫరెంట్. ఇమేజ్లో మనకి డిఫరెన్సే అక్కడ కనపడుతుంది. సో దాని ప్రకారం మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఎలిమినేట్ చేసి. దట్స్ ఇట్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. హౌ మినిమం లైన్స్ రిక్వైర్డ్ టు ఫార్మ్ ఏ ఫిగర్ అన్నాడండి. సో మినిమం లైన్స్, సో 1, 2, 3, 4 ఒక స్ట్రైట్ లైన్ ఉంటే దాన్నంతా ఒక లైన్గానే కన్సిడర్ చేయాలి. మినిమం అంటే. మ్యాక్సిమం అంటే లైన్ సెగ్మెంట్స్ అడుగుతాడు. ఇదొక లైన్ సెగ్మెంట్, ఇదొక లైన్ సెగ్మెంట్ చెప్పేవాళ్ళం. అక్కడ మ్యాక్సిమం లైన్ సెగ్మెంట్స్ అడగలేదు, లైన్స్ అడిగాడు. అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కంప్లీట్ ఎంత లెంత్ ఉంటే స్ట్రైట్ అదంతా ఒకటే లైన్గా తీసుకోవాలి. సో ఇక్కడ 4 వచ్చాయి, అండ్ దెన్ 5, 6 ఇదంతా ఒకటే లైన్. 7, 8, 9, 10, 11, 12, 13 లైన్స్ ఉన్నాయి గైస్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇంకెక్కడ మిస్ అయిందా? లేదు. సో 13 లైన్స్ ఉన్నాయి. సో పాయింట్ టు పాయింట్ వరకు, అదే లాస్ట్ పాయింట్ వరకు మనం తీసుకోవాలి. మధ్యలో కట్ చేసే అలాంటివి తీసుకోకూడదు. అవి లైన్ సెగ్మెంట్స్ అయితే, లైన్స్ కావు. క్లియర్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్
ట్రబ్లింగ్ ఫియర్ అన్నాడండి, ట్రంబ్లింగ్ ఫియర్. సో ఇవి రెండు సినానియమ్స్ చెప్పచ్చు. ట్రెంబ్లింగ్ అంటే షివరింగ్, ఇలా వణకడం, ఫియర్, భయపడడం, అప్పుడే కదా మనకు వస్తుంది. సో క్వశ్చన్ పేపర్ మనం కష్టపడి ప్రిపేర్ అయ్యి క్వశ్చన్ స్టార్టింగ్ ఒక 3-4 క్వశ్చన్స్ చూడగానే మనకి స్ట్రైక్ కావట్లేదు, ఆన్సర్ రావట్లేదు అంటే ఫస్ట్ క్వశ్చన్ ఓకే, కొంచెం సెకండ్ ఓకే అనిపిస్తుంది, థర్డ్కి స్టార్ట్ అవుతుంది, అరే ఏంటి ఏ క్వశ్చన్ రావట్లేదని. బట్ ఇట్స్ నాట్ గుడ్. ఫస్ట్ 5 క్వశ్చన్స్ రాకపోయినా డోంట్ వరీ, 6th క్వశ్చన్ వెళ్ళు. 100 క్వశ్చన్స్ చూసిన తర్వాత మనం ఆలోచించాలి, ఫియర్ పడాలి. 100, ఎందుకంటే మిగతా 95 క్వశ్చన్స్ మనవే అయి ఉండొచ్చు కదా. 95 క్వశ్చన్స్ అంటే ఎంత, 190 మార్క్స్. మనకి ఎంత కావాలి? 195 అంటే 190 మార్క్స్ అంటే మనమే టాపర్ అవుతాం ఇండియాలో. సో నో ప్రాబ్లం. సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్, నథింగ్ అండి. మీరు అస్సలు ఆలోచించకండి, మార్క్ రివ్యూ పెట్టేసి వెళ్ళండి, దెన్ మళ్ళీ వచ్చి చూడండి, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో ముందు మనం అన్నీ ఫినిష్ చేసుకుని వెళ్ళడం ఇంపార్టెంట్. అక్కడే స్ట్రక్ అయ్యి మీరు భయపడుతూ కూర్చోవద్దు. సో ఇక్కడ సై అన్నాడండి, దీనికి ఏంటి అంటే రిలీఫ్కి సినానియం అవుతుందండి. రిలీఫ్, పెయిన్, హోప్, యాంగర్, ఇవన్నీ డిఫరెంట్ వర్డ్స్. హోప్ కాదు, రిలీఫ్, ఈ రెండు సినానిమ్స్ అవుతాయి. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. మీకు కానీ వీటి యొక్క మీనింగ్స్ తెలియకపోతే ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించినవి మాత్రం డోంట్ టచ్. సో అవి పూర్తిగా కొత్త వర్డ్స్ అయితే స్కిప్ చేయండి, లేదు కొంచెం తెలిసిన వర్డ్స్ అనిపిస్తే మార్క్ రివ్యూ పెట్టుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి చూడండి తప్ప ఫస్ట్ అటెంప్ట్లో మాత్రం ఏదో ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకొని ఏదో ఆన్సర్ చేద్దామని పెట్టేది మాత్రం చేయకండి, రాంగ్ ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో ఇక్కడ మనకి సిరీస్ ఇచ్చాడు 5, 12, 26, 110 అండ్ 222. అయితే వీటి మధ్య డిఫరెన్సెస్ చూద్దామా, లేదా ఇంకేమైనా లాజిక్ చూద్దామా? ఎనీ లాజిక్ గైస్? డిఫరెన్సెస్ చూస్తే 7, 14, ఇక్కడ 112, అప్పుడు ఇక్కడ 28, 56 పర్ఫెక్ట్లీ మ్యాచ్ అయిపోయింది ప్రాబ్లం. 7 into 2 14, 14 2 is 28, 28 2 is 56, 52 2 is 112. సో చూసారుగా, మనకి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది, దట్స్ గుడ్. కానీ మల్టిప్లికేషన్స్కి వెళ్ళి చేద్దామంటే మనకు లాజిక్ అనేది కొంచెం స్ట్రైక్ కావట్లేదు. అలాంటప్పుడు డిఫరెన్సెస్ రాసుకుంటే మనకి ప్రాబ్లం ఈజీ అవుతుంది. ఒకవేళ అలా కాదు అనుకుంటే మీకు కానీ స్ట్రైక్ అయితే దీన్ని అలానే కూడా ట్రై చేయించండి. ఏంటి అంటే ఇంటూ 2 + 2 గైస్, 5 2s are 10 + 2 12, 12 2s are 24 + 2 26, 26 2s are 52 + 2 అంటే 54, 54 2s are 108 + 2 అంటే 110, 110 2s are 220 + 2 అంటే 222. సో అలా అయినా 54 వస్తుంది, లేదా 26 + 28 ఆ రెండింటిని సమ్ చేసినా మీకు 54 వస్తుంది. సో మనకి ఆ రెండు లాజిక్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. మీకు వాటి ఏది స్ట్రైక్ అయినా, అసలు ఏది స్ట్రైక్ కాలేదంటే ఇలాంటి డిఫరెన్సెస్ రాయండి, మీకు అప్పుడు ఈజీగా కనపడిపోతుంది లాజిక్ అనేది, మనం ఆన్సర్ అనేది తీసేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా. గాట్ ఇట్? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. వాట్ ఇస్ ద ఆన్సర్ హియర్? ఆప్షన్ సి 54 రావాలి అక్కడ. నెక్స్ట్ 2 4 20 4 5 41. ఇట్స్ వెరీ క్లియర్. ఒకటి తెలియాలి మీకు అంతే, ఏంటంటే అది ఆ ఒకటి స్క్వైర్స్ని గుర్తించగలిగితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి. 2 4 అక్కడ 20 ఇచ్చినప్పుడు 2 స్క్వేర్ + 4 స్క్వేర్ అండి, 4 + 16 is 20. అదేవిధంగా 4 5 41 అన్నాడు. సో 16 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 41. సో అది గుర్తించగలిగితే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది గైస్. 2 స్క్వేర్ + 4 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 20. 4 5 21, 4 5 21. సో 4 స్క్వేర్ + 5 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 21 కాదు 41, దట్ ఈజ్ ఈక్వల్ టు 41. 16 + 25 41. సో ఇప్పుడు ఇక్కడ మనకు మిగిలింది ఏంటి అంటే 9 2, 9 స్క్వేర్ అంటే 81 + 85 రావాలి, 86 కాదు. 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9 పర్ఫెక్ట్లీ మ్యాచ్. 16 + 9 25, 5 స్క్వేర్ 25, 3 స్క్వేర్ 9 34 రావాలి. 49 + 9 58 రావాలి. సో మన ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 3 5. ట్రిపులెట్స్ మనందరికి తెలిసిందే. సో 5 స్క్వేర్ 25, బట్ రెండింటికి స్క్వేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గైస్. నెక్స్ట్ ఇలా ఉంటే ఏం చేస్తాం మనం ఎగ్జామ్లో? కౌంట్ చేసుకుంటాం. నెంబర్ ఆఫ్ లెటర్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఏంటి.
పొజిషన్స్ చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఉన్నాయండి. సో సి ఉంది, ఎం ఉంది, ఎల్ ఉంది, ఈ ఉంది, ఎన్ ఉంది, 5 లెటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎల్ లాస్ట్ వచ్చింది. ఎల్ లాస్ట్ అని చెప్పి మనం తీసుకున్నట్లయితే సితో ఫస్ట్ స్టార్టింగ్ అవుతుంది. సో ఒక క్లారిటీ వస్తుందండి మనకి. సో సిఎం, సి తర్వాత ఎం ఉంది అంటే ఫస్ట్ సిఎం. ఎం తర్వాత ఇక్కడ ఈ ఉందండి అంటే ఇక్కడ ఈ పెట్టచ్చు, ఇక్కడ ఈ పెట్టచ్చు. సిఎంఈఎన్ఎల్, సిఎంఈఎన్ఎల్. సో పర్ఫెక్ట్లీ వచ్చేసాయా ఎన్ఎల్. సో ఇక్కడ ఎన్ వస్తే సరిపోతుంది. సిఎంఈఎన్ఎల్, సిఎంఈఎన్ఎల్. సో మనం యాడ్ చేసిన లెటర్స్ ఏంటండి? ఈఎన్, ఎంసి, ఎన్ఎల్, ఎంఈ గైస్. సో వేర్ ఈస్ దట్? ఈఎన్ఎం ఇది లేదు. ఈఎన్ఎం, సిఎన్, ఇక్కడ ఎల్సి ఉంది, ఇక్కడ సిఎల్ ఉంది, సిఎన్, ఎల్ఎంఈ. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ వెరీ క్లియర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ వెరీ క్లియర్. గాట్ ఇట్? Let's see the next question, guys. Let's see the next question. Find the odd one out. Very simple, guys. ఇక్కడ పెంటగాన్ ఇచ్చాడు 5 sides, then 5 square is the answer. ఇక్కడ హెక్సాగాన్ ఇచ్చాడు 1 2 3 4 5 6 sides, 6 square is 36. That is the answer. 3 sides ఇచ్చాడు 3 square 9. దట్ ఈజ్ ఆన్సర్. మరి ఇక్కడ 4 squares ఇచ్చాడు కదా, 4 square అంటే మనకి ఏమవుతుందంటే 16 అవుతుంది, 4 కాదు. సో దట్ ఈస్ డిఫరెంట్. సో మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి గైస్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. 11. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Correctly reasonable mirror image the given figure when the mirror places right side. So mirror right side left side face చేసినా ఒకటే వస్తుంది. ఇప్పుడు ఏ అనేది లెఫ్ట్లో ఉన్న రైట్లో రావాలి, ఇక్కడ ఉన్న డాలర్ సైన్ రివర్స్లో ఇలా రావాలి. సో ఇది కాదు. వీటన్నిటిలో ఏ అండ్ డాలర్ సైన్ పర్ఫెక్ట్ ఉన్నాయి. వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ దిస్ 3 ఆప్షన్స్? సెకండ్ లెటర్ కామన్, థర్డ్ లెటర్ కామన్, ఫోర్త్ కామన్, ఫిఫ్త్ కామన్, దెన్ ఎల్ ఏ. ఇక్కడ ఏ మారింది చూడండి, ఇది మనకి రివర్స్లో రావాలి, ఇక్కడ యాస్టీజ్ వచ్చింది, దట్స్ ఆల్సో ఎలిమినేటెడ్. అండ్ దీస్ 2 ఇక్కడ యూ అండ్ ఎన్, యూ రావాలి, ఎన్ కాదు. సో ఓన్లీ 1 ఆప్షన్. జస్ట్ ఈ డిఫరెన్స్ ఏముందో చూసుకుంటూ ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తున్నాం. సెకండ్స్లో మనకి ఆన్సర్ అనేది అయిపోతుంది గైస్. ఆ డిఫరెన్స్ని ఐడెంటిఫై చేయగలిగితే ప్రాబ్లం అనేది సెకండ్స్లో అయిపోతుంది. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 6 persons around corners of the hexagonal table facing the హెక్సాగోనల్ టేబుల్ అన్నాడు. మనం సర్కిలే తీసుకుందాం. 6 members ఈక్వి డిస్టెన్స్లో రాస్తే చాలు. ఎందుకంటే హెక్సాగోనల్ డ్రా చేసుకుంటూ కూర్చునేంత టైం మన దగ్గర ఉన్నది ఎగ్జామ్లో. సర్కిలే డ్రా చేద్దాం. క్యూ సిట్స్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ఎస్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఇక్కడ ఉన్నట్లయితే క్యూ ఎస్కి ఇమిడియట్ రైట్లో ఉంటుందంట. రైట్ అంటే ఇది కదా, ఇలా చూస్తున్నాం. మన రైటే వాళ్ళ రైట్, మన లెఫ్టే వాళ్ళ లెఫ్ట్. 2 persons sit between ఆర్ అండ్ యూ. బట్ ఆర్ అండ్ యూ ఇంకా ఎక్కడ ఉన్నారో తెలియదు. ఆ స్టేట్మెంట్ని హోల్డ్ చేయండి. క్యూ డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు ఆర్ అన్నాడు. ఓకే. అండ్ ఎస్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పీ. సో పీ యొక్క థర్డ్ లెఫ్ట్లో ఎస్ కూర్చోందంట. అప్పుడు పీ ఇక్కడ ఉంటేనేగా. పీ ఇలా చూస్తున్నాడు, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. గాట్ ఇట్? సో ఎలా థర్డ్ లెఫ్ట్ అయినా థర్డ్ రైట్ అయినా ఒకటే. సో ఇక్కడ మిగిలింది ఏంటి అంటే ఇక్కడ మనకి ఆర్ అండ్ యూ అండి. బట్ వాళ్ళ మధ్య ఎంతమంది ఉన్నారంటే 2 persons. అంటే వాళ్ళిద్దరు కూడా ఆపోజిట్ ఉంటేనే అది పాసిబుల్. కాకపోతే ఆర్ని ఇక్కడ తీసుకోగలమా? దాని ఆపోజిట్ ఆల్రెడీ క్యూ ఉంది. యూని ఆర్ని ఇక్కడ తీసుకోలేం. ఈ 2 ప్లేసుల్లోనే యూని ఆర్ని తీసుకోవాలి. కాకపోతే క్యూ డస్ నాట్ సిట్ అడ్జసెంట్ ఆఫ్ ఆర్ అన్నాడు. సో ఆర్ ఇక్కడ రాకూడదు క్యూకి అడ్జసెంట్గా. అంటే ఆర్ ఎక్కడ రాయాలి మనం? ఇక్కడ ఆర్ రాస్తే ఇక్కడ యూ రాయొచ్చు. ఇంకా మిగిలిన ఆ ఒక్క వ్యక్తి ఎవరు అంటే టీ ఇక్కడ ఉంటాడు. చూడండి ఎలా ప్లేస్ అయిందో మనకి నెగిటివ్ స్టేట్మెంట్తో కూడా. సో దట్స్ ఇట్. క్వశ్చన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ సిట్ అడ్జసెంట్ టు ద టీ అన్నాడు. టీకి అడ్జసెంట్గా ఉన్నది పీ అండ్ ఆర్ అండి. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. టీకి అడ్జసెంట్గా ఎవరున్నారు అంటే పీ అండ్ ఆర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ వెరీ క్లియర్ గైస్. గాట్ ఇట్? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 46 62 46 62 అన్నాడు గైస్. 89 క్వశ్చన్ మార్క్
78, 127. చూడండి ఈ క్వశ్చన్స్ ఎలా చూడొచ్చో మనం. 46, 62 అంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్ గైస్? 16 is the difference. 78, 127 అంటే difference 49 guys. 49. సో ఇక్కడ 16 ఎలా వచ్చిందంటే దీంతో ఉన్న ఫస్ట్ లెటర్ని స్క్వేర్ చేశాడండి, ఫస్ట్ లెటర్ స్క్వేర్. ఇక్కడ 49 ఎలా వచ్చిందంటే ఫస్ట్ లెటర్ 7 స్క్వేర్. సో కొంచెం డిఫరెంట్ లాజిక్. సో అప్పుడు ఇక్కడ 8 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 64. 9 ఒక 4 అంటే 13, 14, 15. 153 ఇస్ అవర్ ఆన్సర్ గైస్. 89కి 64 యాడ్ చేసినట్లయితే 153, దట్ ఈస్ అవర్ ఆన్సర్. 153. సో అది మనం కొంచెం కేర్ఫుల్గా తీసుకోగలిగితే ప్రాబ్లం ఈజీ అవుతుంది. బట్ అంత ఈజీ ఏం కాదు. అక్కడ 16, 49 ఆ రెండు స్క్వేర్స్ కనపడ్డాయి అండ్ రెండు డిజిట్స్ వాటికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ఐడెంటిఫై చేసి గుర్తించగలిగినప్పుడు అది ఆన్సర్ వస్తుంది. లేదు అంటే కష్టం, డిఫికల్ట్ అనిపిస్తుంది. గాట్ ఇట్? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. డైస్కి సంబంధించింది. కెన్ బి మేడ్ అన్నాడు, గుర్తుంచుకొని సమ్ టైమ్స్ కెనాట్ బి కూడా అడుగుతుంటాడు. మనం కెన్ బి పెట్టాము అంటే రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కెన్ బి అడిగాడు, సో అదే చూసుకోవాలి మనం. ఇక్కడ పి అండ్ ఏ ఆర్ ఆపోజిట్, ఆర్ అండ్ జే ఆర్ ఆపోజిట్, ఎస్ అండ్ ఎఫ్ ఆర్ ఆపోజిట్. చూడండి సేమ్ కలర్స్ కానీ ఎక్కడన్నా అడ్జసెంట్ కానీ ఇచ్చాడు అంటే ద క్వశ్చన్ ఈజ్ రాంగ్, ద డైస్ ఈజ్ నాట్ ఫార్మ్డ్. సో పి అండ్ ఏ సేమ్ కలర్ వచ్చాయి. సో దిస్ టూ ఆర్ నాట్ అడ్జసెంట్, అవి ఆపోజిట్ ఉండాలి, అడ్జసెంట్ రాకూడదు. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే దట్స్ రాంగ్. ఇక్కడ ఆర్ అండ్ జే సేమ్ కలర్ ఉన్నాయి ఇచ్చాయి చూడండి. సో ఇవి రెండు ఆపోజిట్ ఉండాలి, అడ్జసెంట్ ఉండకూడదు, రాంగ్. పిఆర్ఎస్, సో 3 డిఫరెంట్, రెడ్, గ్రీన్, పర్పుల్, మనకి 3 డిఫరెంట్. సో దట్ కెన్ బి ఫార్మ్డ్, అవి అడ్జసెంట్ వస్తాయి. ఇక్కడ ఎఫ్ అండ్ ఎస్ ఆర్ ఆపోజిట్ ఉండాలి, అడ్జసెంట్ ఉండకూడదు, దట్స్ ఆల్సో రాంగ్. సో మనకి ఓన్లీ సి డైస్ మాత్రమే ఫామ్ అవుతుంది, మిగిలినవి ఫామ్ కాదు. సో బేస్డ్ ఆన్ దట్ ఆపోజిట్ వాటిని బేస్ చేసుకొని మనం దాన్ని డైరెక్ట్గా ఆన్సర్ అనేది తీసుకుంటున్నాం గైస్. దట్స్ ఇట్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే దీని యాస్టీస్ రిప్లికా ఎక్కడ ఉంది అంటే కాపీ పేస్ట్ చేశాడు. సో రిఫ్లెక్షన్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ అనుకో, మిర్రర్ ఇమేజ్ చెప్పుకోవచ్చు. మీరు ఏ ఇమేజ్? మిర్రర్ ఇమేజ్గా చెప్పుకోవచ్చు. యాస్టీస్ రిప్లికా. సో ఇప్పుడు అది మిర్రర్ ఇమేజ్ అయితే దాని మిర్రర్ ఇమేజ్ మనకి ఇక్కడ బాటంలో ఉన్న దాని యొక్క మిర్రర్ ఇమేజ్ ఎక్కడ ఉందో మనం చూసుకోవాలి. బాటంలో ఉన్న దాని యొక్క మిర్రర్ ఇమేజ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. మిర్రర్ ఇమేజ్ సూటబుల్ అవుతుందండి, వేరేది కాదు. దట్స్ పర్ఫెక్ట్. బాటంలో ఉన్నది పెంటగాను. పెంటగాన్ ఫేస్ ఇలా ఉంది అంటే ఇంక ఇక్కడ ఇది టాప్కి ఇచ్చాడు, ఇది రైట్కే ఇచ్చాడు, ఇది బాటమ్ ఇచ్చాడు, ఇది మనకు కావాల్సిన విధంగా లెఫ్ట్కు ఉందండి. దట్స్ పర్ఫెక్ట్, ఆపోజిట్ పెంటగాన్. సో ఆప్షన్ బిని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు, దాని యొక్క మిర్రర్ ఇమేజ్గా కన్సిడర్ చేసి. సింపుల్. గాట్ ఇట్? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. For words having given been out of like some manner, one is different. Manama, take, Lukasa, Harare. హరారే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, జింబాబ్వే యొక్క క్యాపిటల్ అండి. జింబాబ్వే. అండ్ లుకాసా అనేది జాంబియా క్యాపిటల్. మనామా అనేది, మనామా ఏం క్యాపిటల్? ఇది కూడా ఏదో క్యాపిటల్, లుకాసా, హరారే, మనామా. టేక్ అనేది ఎక్కడ వినలేదండి. సో దట్స్ డిఫరెంట్ వర్డ్, దట్ ఈస్ అవర్ ఆన్సర్. మనామా వచ్చి ఆస్ట్రియానా? ఆస్ట్రియా కాదు. చూడండి ఒకసారి గూగుల్ చేయండి. మనామా ఈజ్ ఆల్సో క్యాపిటల్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద కంట్రీ, లుకాసా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ అనదర్ కంట్రీ, హరారే ఈజ్ ద క్యాపిటల్. దిస్ 3 ఆర్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీస్. ఇది మీకు నేను ఆల్రెడీ చెప్పున్న క్యాపిటల్స్, కరెన్సీస్, వాటికి సంబంధించి కొన్ని వర్డ్స్ కూడా. వాటిని చూసుకున్నా కొన్ని ఎలిమినేట్ చేయొచ్చు మీరు. సో ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ గైస్.
సిరీస్ ఇచ్చాడు 71, 70, 74, 47, 63 అండ్ డాష్ 226. ఫ్లక్చువేషన్స్ కనపడుతున్నాయి. సిరీస్ మనం ట్రై చేయొచ్చు ఆల్టర్నేటివ్, కానీ 71, 74, 63, 70, 47 అయితే రాదు కదా. సో మీరు ఏం చేస్తారంటే డిఫరెన్సెస్ రాయండి. 1, 4, 74, 47 అంటే 27 మైనస్ 27 గైస్. ఇక్కడ -1 +4 క్లారిటీ వస్తుంది ఇప్పుడే. 27, 63 అంటే 16 +16. యా దట్స్ వెరీ క్లియర్ గైస్. 1 క్యూబ్ మైనస్ చేశాడు, 2 స్క్వేర్ని ప్లస్ చేశాడు, అండ్ 3 క్యూబ్ని మైనస్ చేశాడు, 4 స్క్వేర్ని ప్లస్ చేశాడు. ఇప్పుడు దీని ప్రకారం 5 క్యూబ్ని మనం మైనస్ చేయాలి, అంటే 125 మైనస్, ఆ తర్వాత 6 స్క్వేర్ని ప్లస్ చేయాలి, 36 ప్లస్. సో 125లో 63 తీసేస్తే -62 ఉంటుంది. 62 + 36 -62 + 36 అంటే మనకి -26 పర్ఫెక్ట్లీ మ్యాచ్ అవుతుంది. అంటే ఇక్కడ రావాల్సింది -62. సో అన్ని మైనస్లోనే ఉన్నాయి. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్యూబు స్క్వేర్ అండి. స్క్వేర్ని యాడ్ చేస్తున్నాడు, క్యూబ్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. సో ఆడు ఈవెన్. సో అది లాజిక్ ఇక్కడ. దాని ప్రకారం తీసుకున్నాం. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంట్రడ్యూసింగ్ రజత్ టు గెస్ట్ అజయ్ సెడ్. ఓకే, రజత్ని ఒక గెస్ట్కి ఇంట్రడ్యూస్ చేస్తూ అజయ్ చెప్తున్నాడు ఏమని. హీ ఈజ్, అక్కడికి అతని గురించి అయిపోయింది. అతని గురించి ఇతని మాటల్లో ఏం చెప్తున్నాడో చూద్దాం. ద ఓన్లీ సన్ ఆఫ్ అంటే రివర్స్ చూడమన్నా. మై ఫాదర్స్ డాటర్ ఇన్ లా అంటే ఇప్పుడు చెప్తున్నది ఎవరు? అజయ్ యొక్క ఫాదర్కి డాటర్ ఇన్ లా అంటే అది ఓన్లీ డాటర్ ఇన్ లా అని ఉంటే అజయ్ వైఫే అయ్యేది. అజయ్ యొక్క ఫాదర్కి డాటర్ ఇన్ లా అంటే ఒకటి అజయ్ వైఫ్ అన్న అవ్వచ్చు, లేదా తన బ్రదర్ వైఫ్ కూడా అవ్వచ్చు. సో ఇతని డాటర్ ఇన్ లా అంటే ఒక పాసిబిలిటీ ఇతనికి వైఫ్ అవ్వడం, మరొక పాసిబిలిటీ ఇతని బ్రదర్కి వైఫ్ అవ్వడం. సో మనకి ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఈమె యొక్క సన్ అతను ఎవరు? రజత్. సో వీళ్ళలో ఎవరు అనేది చెప్పలేము మనం. కెనాట్ బి డిటర్మైన్డ్ అని చెప్పచ్చు, సన్. కానీ ఇక్కడ మనకి ఆప్షన్ ఎయిదర్ ఫాదర్. సో తన వైఫ్ కూడా అజయ్ వైఫ్ కూడా వాళ్ళ ఫాదర్కి డాటర్ ఇన్ లానే అవుతుంది. ఆమె సన్ అయితే ఇతను ఫాదర్ అవుతాడు. అజయ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ రజత్. ఒకవేళ కాకుండా ఇతను బ్రదర్ యొక్క వైఫ్ అనుకోండి, డాటర్ ఇన్ లా. సో ఆమె సన్ అయితే ఏమవుతాడు అంటే అంకుల్ అవుతాడు. సో ఎయిదర్ ఫాదర్ ఆర్ అంకుల్, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే అవుతాడు. అయితే ఫాదర్ అవుతాడు, లేదంటే అంకుల్ అవుతాడు. సో మనకు ఆప్షన్ కూడా అందుకే అలా సూటబుల్గా ఇచ్చాడు, మనం దాన్ని చూస్ చేసుకునేలా, సో ఇబ్బంది పడకుండా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గైస్. ఇన్ ఏ సర్టన్ లాంగ్వేజ్. సో ఈ కైండ్ ఆఫ్ డీకోడింగ్ వస్తే మనం ఎలా చూడాలనేది చెప్పుకున్నాం. ALPINE 171 1 + 12 + 16 + 9 + 14 + 5 13 29 38 52 ఒక 5 57కి ఇది ఏమన్నా మల్టిపుల్లా? ఎస్, ఎగ్జాక్ట్లీ 3 times 171 వస్తుందండి. 3 అనేది కాన్స్టెంట్ కావచ్చు, మరి ఏదైనా ఇక్కడ 3 వోవెల్స్ కూడా ఉన్నాయి, ఆర్ 3 కాన్సోనెంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా కావచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ద నెక్స్ట్ వర్డ్ అండి. నెక్స్ట్ వర్డ్ మీద ఆధారపడి ఉంటుంది, అది కాన్స్టెంటా, వోవెలా, బేస్డ్ ఆన్ వోవెలా, కాన్సోనెంటా. సో 19 + 16 + 18 + 9 + 14 + 7. 19 ఒక 16 35 35 ఒక 18 53 ఒక 9 62 ఒక 76 ఒక 7 83. ఆడ 83 ఇచ్చాడండి. అంటే ఇప్పుడు 3తో కాదు, ఇక్కడ ఒకటే వోవెల్ ఉందండి. సో బేస్డ్ ఆన్ వోవెల్ చెప్పచ్చు గైస్. సో బేస్డ్ ఆన్ వోవెల్ చెప్పచ్చు మనం. సో ఇప్పుడు క్వశ్చన్ వర్డ్ ఏంటి? క్యాపిటల్. CAPITAL, క్యాపిటల్. సో 3 + 1 + 16 + 9 + 20 T అండి, +1 + 12
4, 20, 29, 49, 50, 62. క్వశ్చన్స్ చూడండి 62 ఉంది. అండ్ నంబర్ ఆఫ్ వోవెల్స్ కదా అనుకున్నాం మనం. 1, 2, 3 ఇంటూ 3 చేస్తే 63 is 180, 186. Is there? Yes. ఆప్షన్ ఏ 62 వచ్చింది కదా అని ఆన్సర్ 62 పెట్టారో 2 మార్క్స్ రావడం అటు వచ్చి 2.5 మార్క్ పోతుంది. బీ కేర్ఫుల్. సో లాజిక్ అనేది కొంచెం ప్రాపర్గా చూసుకొని చేయడానికి ట్రై చేయండి, బ్లైండ్గా చేయడానికి ట్రై చేయొద్దు. గాట్ ఇట్? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. యా ఫజల్ కింద 62 ఇచ్చాడు. 6, 8 48 అవుతుంది. 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64 ఎక్కడికో వెళ్తుంది. 62 మల్టిపుల్ కూడా కాదే. 47 కూడా కాదు ప్రైమ్ నెంబర్ అది. యా గైస్ 6 into 8 48 plus 6 plus 8. So 48 plus 14 that is equal to 62. అదేవిధంగా 11 into 3 33 plus 11 plus 3. So 14 అవుతుంది. 33 plus 14 that is equal to 47. సో ఇప్పుడు మనం చూడాల్సింది కూడా అలానే చూడాలి. సో 14 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే పర్ఫెక్ట్ 5 మల్టిపుల్ వస్తుంది 75. సో 75 వచ్చింది అంటే 70. సో అప్పుడు మనకు అక్కడ ఉండాల్సింది ఏంటంటే 14 into 5 is equal to 70 plus 14 plus 5. సో ఏమవుతుందంటే 19, సో 89 వస్తుంది గైస్. సో పర్ఫెక్ట్లీ అంటే ఇక్కడ మనకు ఉండాల్సిన వాల్యూ ఎంత అంటే 5 ఉండాలి. నేను 14 సబ్ట్రాక్ట్ చేస్తే 75 వచ్చింది. 5 మల్టిపుల్, అందుకే అక్కడ ఉన్న 5 ఆప్షన్ వెరిఫై చేశాం. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ గైస్. దట్స్ ఇట్, దట్స్ వెరీ క్లియర్. అక్కడ 5 వస్తే సూటబుల్ అవుతుంది మనకి. సో దట్స్ ఇట్ అండి రీజనింగ్, దట్స్ ఎనఫ్. సో మీరు చూసినట్టయితే పేపర్ ఇది ఈజీ టు మోడరేటే చెప్పొచ్చు, ఈజీ ఏం కాదు. సో కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉన్నా అది కామన్, అది మినిమం 7 to 8 క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి అండ్ 3 క్వశ్చన్స్ డిఫికల్ట్గానే ఉంటాయి. మిగిలినవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి మోడరేట్. సో అవి కొంచెం ఎక్కువ మోడరేట్ డిఫికల్టీ ఉంటే అప్పుడు దాని పేపర్ మోడరేట్ అంటాం బేస్డ్ ఆన్ దట్. 3 క్వశ్చన్స్ కామన్ అండి, ఎప్పుడు డిఫికల్ట్గానే ఇస్తాడు. అండ్ 7 to 8 క్వశ్చన్స్ ఎప్పుడు ఈజీగానే ఉంటాయి, చూస్తూ ఆన్సర్ చేసేవే ఉంటాయి. సో మిగిలినవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి, వాటిని ప్రకారం మనం చెప్పగలుగుతాం. గాట్ ఇట్? దట్స్ ఇట్ గైస్. సో మీరు స్కోర్ చేయగలిగితే 42+ or 45+ తెచ్చుకోవచ్చు ఈ పేపర్లో కూడా. అంత డిఫికల్ట్ అని అనుకోవద్దు. మీరు ఆల్రెడీ 212 మాక్ టెస్టులు రాస్తున్నారంటే ఇంకా ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.